విసర్జన వేగం ఆపితే ఏమవుతుంది? ఆయుర్వేదం చెప్పే హెచ్చరిక. మీటింగ్లో ఉన్నప్పుడు, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మల విసర్జన ఆగిపోతే ఆపొద్దు. ఆయుర్వేదం ప్రకారం ఇది చాలా ప్రమాదం. సహజమైన మల విసర్జన వేగాన్ని ఆపడాన్ని పురీష వేగధారణ అంటారు. ఇది మీ శరీరాన్ని శారీరకంగా, మానసికంగా నాశనం చేస్తుంది. చరక సంహితలో చెప్పిన దుష్పరిణామాలు: తలనొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, మలద్వారంలో వేదన. శరీరం సంకేతమిచ్చిన వెంటనే స్పందించాలి. రోజూ నిర్ణీత సమయంలో మల విసర్జన అలవాటు చేసుకోండి. తరచూ మలబద్ధకం ఉంటే త్రిఫల చూర్ణం లేదా నెయ్యి, నీటితో తీసుకోవాలి. సహజంగా వచ్చే వేగాలు దేవుడు ఇచ్చిన సంకేతాలు. వేగం న ధారేత్ అంటే సహజ వేగాన్ని ఎప్పుడూ ఆపకూడదు. ఆయుర్వేదాన్ని అనుసరించండి, ఆరోగ్యంగా జీవించండి. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను తాకండి.